తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు రాష్ట్ర స్వరూపాన్ని మార్చేస్తుందా? పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారా? జిల్లాల ఏర్పాటులో రాజకీయ కోణం ఉందా? తెలంగాణ ప్రజల్లో కోటి ఆశలు నింపుతున్న కొత్త జిల్లాల ఏర్పాటు ఏ మార్పు తీసుకురానుంది? కొత్త జిల్లాలు కోటి ఆశలు స్పెషల్ ఎడిషన్కు స్వాగతం. కొత్త జిల్లాల ఏర్పాటు తెలంగాణ స్వరూపాన్ని మార్చేస్తుందా? కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? కొత్త జిల్లాలకు తగిన అధికారులు అందుబాటులో ఉన్నారా? కొత్త జిల్లాల కొత్త విధానాలకు దారితీస్తాయా? తెలంగాణలో ఏం జరుగుతోంది? రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు చివరిసారిగా 1978లో కొత్త జిల్లాగా రంగారెడ్డిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇంతవరకు కొత్త జిల్లా అన్నది రాష్ట్రంలో ఏర్పాటు కాలేదు. జాతీయ సగటు చూస్తే ఒక్కో జిల్లాలో 19 లక్షల జనాభా ఉంటుంది. తెలంగాణలో ఒక్కో జిల్లాలో జనాభా దాదాపు 36 లక్షల వరకు ఉంటుంది. జాతీయ సగటు ప్రకారం చూస్తే తెలంగాణలో జిల్లాలను రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ అవసరాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏకంగా 14 నుంచి 15 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కొత్తగా 15 జిల్లాలు ఏర్పాటు చేస్తే 60 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కావాల్సి ఉంటుంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీలను నియమించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో తెలంగాణకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు కేటాయించిన ఐఏఎస్ అధికారుల సంఖ్యను 163 నుంచి 193కు, ఐపీఎస్ అధికారుల సంఖ్యను 112 నుంచి 141కి పెంచాలని కోరారు. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారులు 20 మంది ప్రస్తుతం కేంద్రంలో డెప్యుటేషన్ పై ఉన్నారు. ఒకేసారి అంతమంది అధికారులు అదనంగా కేటాయించడం వీలు కాదని, దశల వారీగా పెంచే ప్రయత్నం చేస్తామని కేంద్రం సంకేతాలు పంపుతోంది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల బాధ్యతలను ప్రస్తుత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఏఎస్పీలకు అదనపు బాధ్యతలుగా అప్పగించే యోచనను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కేంద్రం నుంచి కొత్త అధికారులు వచ్చేంత వరకు సమస్య అధిగమించేందుకు ఇది ప్రత్యామ్నాయంగా తెలంగాణ సర్కార్ భావిస్తోంది. అయితే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు 2 జిల్లాల్లో పనిచేయడం ప్రాక్టికల్గా సాధ్యం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. రోజువారీ వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించాల్సి ఉంటుందని, ఈ క్రమంలో 2 జిల్లాలకు న్యాయం చేయటం సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు కలిగే ప్రయోజనం ఎంత? జిల్లాల విభజనలో భవిష్యత్ రాజకీయ వ్యూహం ఉందా? కొత్త జిల్లాలు ఏర్పడితే కేంద్రం నుంచి వచ్చే నిధులు పెరుగుతాయా? కొత్త జిల్లాల ఏర్పాటుతో ఖజానాపై ఎంత భారం పడుతుంది? కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వంపై 1000 కోట్ల భారం. కొత్త జిల్లాల ఏర్పాటుతో పెరగనున్న అధికారులు, కేంద్ర నిధులు పెరుగుతాయంటున్న తెలంగాణ సర్కార్, జిల్లాల్లో ఉద్యోగుల విభజనపై సర్కారు దృష్టి, తెలంగాణలో దసరా నుంచి అమల్లోకి రానున్న కొత్త జిల్లాలు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణ సర్కారు జిల్లాలను పెంచాలని తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. దీనివల్ల లాభమెంత, నష్టమెంత అనే దానిపై చర్చ జరుగుతోంది. తెలంగాణతో పోల్చితే చిన్న రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్లో జిల్లాలు ఎక్కువగా ఉన్నాయి. 2000 సంవత్సరంలో ఏర్పడిన ఛత్తీస్గఢ్లో 16 జిల్లాలు ఉండేవి. ఆ తర్వాత అక్కడ జిల్లాల సంఖ్యను 27కు పెంచారు. 18 జిల్లాలతో జార్ఖండ్ ఏర్పడింది. ఆ తర్వాత అక్కడ జిల్లాల సంఖ్యను 24కు పెంచారు. ఉత్తరాఖండ్లో జిల్లాల సంఖ్య 13. దీన్ని 17కు పెంచాలనే ప్రతిపాదన ఉంది. భౌగోళికంగా చూస్తే 2000 సంవత్సరంలో ఏర్పడిన ఈ 3 కొత్త రాష్ట్రాలు తెలంగాణతో పోల్చితే చిన్నవే. కొత్త జిల్లాల ఏర్పాట్ల వల్ల ప్రభుత్వంపై 1000 కోట్ల రూపాయల భారం పడనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జిల్లా కేంద్రాలన్నీ ప్రస్తుతం రెవెన్యూ డివిజన్ కేంద్రాలే. అక్కడ మౌలిక సదుపాయాలపై పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. కొత్తగా ఏర్పడే జిల్లాలకు 2 ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల అవసరం ఉంటుంది. జిల్లా స్థాయిలో 50 మంది వరకు కొత్తగా అధికారుల అవసరం ఉంటుందని గుర్తించారు. మరో 1000 మంది వివిధ స్థాయిలో పనిచేసేందుకు అవసరం. ప్రమోషన్ల ద్వారా వీటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం అంటోంది. మొత్తం మీద కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. తమకు ప్రయోజనం కలుగుతుందనే నమ్మకం అటు ఉద్యోగ సంఘాల్లోనూ కనిపిస్తోంది. అత్యధిక వెనుకబడిన జిల్లాగా పేరుగాంచిన మహబూబ్ నగర్లో జిల్లాల డిమాండ్లు చాలా గట్టిగా వినపడుతున్నాయి. జిల్లాను 3 జిల్లాలుగా విభజించేందుకు ప్రతిపాదనలు రూపుదిద్దుకుంటుంటే 3 కాదు 4 ముక్కలు చేయాలనే నినాదాలు జోరందుకుంటున్నాయి. 5 రెవెన్యూ డివిజన్లు, 64 మండలాలు, 1537 గ్రామాలతో కూడిన మహబూబ్ నగర్ జిల్లా జనాభా 45 లక్షలు. వలస జిల్లాగా పేరుగాంచిన మహబూబ్ నగర్లో 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.
జనాభా పరంగా చూస్తే జిల్లాలో 89% మంది నివసిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లోనే. తెలంగాణలో అతిపెద్ద జిల్లా అయిన మహబూబ్ నగర్ జిల్లా స్వరూపం భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జనాభా పరంగా చూస్తే మహబూబ్ నగర్ను 3 జిల్లాలుగా చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. వనపర్తి, నాగూర్ కర్నూలును జిల్లా కేంద్రాలుగా ప్రకటిస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజాం కాలంలో 1882లోనే నాగూర్ కర్నూలు జిల్లాగా వెలుగొందింది. తాజాగా నాగూర్ కర్నూలును జిల్లా కేంద్రంగా చేస్తారనే ప్రతిపాదనలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వనపర్తిని జిల్లా కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనను కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. నాగూర్ కర్నూలును జిల్లా కేంద్రంగా ప్రకటిస్తే అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లా కేంద్రం చేసే బాధ్యత నాది అని మనం చేస్తా ఉన్నాం. 100% వనపర్తి జిల్లా కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నాం. ఎప్పటి నుంచో చెప్పినా ఏదో సమయం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, అది మన చేతుల పని కాబట్టి 100% వనపర్తి జిల్లా కేంద్రం చేస్తాం. అదే నాడు జిల్లా చేస్తానో కూడా మనం కూడా ప్రకటించాలన్నాడు జనార్దన్ రెడ్డి గారు. సభ సాక్షి నేను హామీ ఇస్తా ఉన్నా, మీరు గట్టి నాయకులు కాబట్టి మీ భయానికైనా సరే నాగర్ కర్నూలు జిల్లా చేస్తామని మనం చేస్తా ఉన్నాం. 100% చేస్తాం. మహబూబ్ నగర్ జిల్లా 3 జిల్లాలు కాబోతుంది. జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ తర్వాత జిల్లాలో అతిపెద్ద పట్టణం గద్వాల. గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలనే డిమాండ్ జోరుగా వినిపిస్తోంది. గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ గతేడాది సెప్టెంబర్ నుంచి గద్వాలలో ఆందోళనలు జరుగుతున్నాయి. జిల్లా సమితి ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు, బందులు, రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 52 రోజుల పాటు జరిగిన దీక్షలు సీఎం హామీ ఇచ్చిన తర్వాత గత నెల 4న విరమించారు. గద్వాలను జిల్లా కేంద్రంగా చేయాలని స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ పట్టుదలగా ఉన్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని హంగులు గద్వాలకు ఉన్నాయని ఆమె చెబుతున్నారు. నూతన జిల్లాల ఏర్పాటు విషయంలో కూడా రాజకీయాలకు అతీతంగా ఈరోజు జిల్లాల ఏర్పాటు ప్రక్రియను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరి మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే ముఖ్యమంత్రి గారి గతంలో నూతనంగా 2 జిల్లాలు చేస్తానని నాగర్ కర్నూలులో ప్రకటించారు, వనపర్తిలో ప్రకటించారు. మరి వాస్తవంగా 2 కూడా పక్కపక్క ఉన్నటువంటి నియోజకవర్గాలు. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక మండలం వనపర్తి నియోజకవర్గంలోకి వచ్చింది మన డీలిమిటేషన్ లో. మరి పక్కపక్క నియోజకవర్గాలు 2 కూడా జిల్లా కేంద్రాల్లో ప్రకటించడం అనేది ఏమాత్రం కూడా సమంజసం. గద్వాల సంస్థానం మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంస్థానాలకు కలిగే పెద్ద సంస్థానం, స్వయం పాలన చేసినటువంటి సంస్థానం. ఇది ఎవరి కిందనో ఉన్నటువంటి సంస్థానం కాదు. ఒక సంస్థాన పరంగా కూడా ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉన్నటువంటి ఈ గద్వాలకు ఈ రోజు జిల్లా కేంద్రంగా కావడానికి అన్ని వసతులు, అన్ని వనరులు, అన్ని అర్హతలు ఈ జిల్లా కేంద్రం కావడానికి ఉన్నాయని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. వనపర్తిని జిల్లా కేంద్రంగా వద్దని జరుగుతున్న ఉద్యమాన్ని వనపర్తి జిల్లా సాధన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వనపర్తి జిల్లా కేంద్రంగా ప్రకటించేందుకు తగిన ఏర్పాట్లు ఎప్పుడో జరిగిపోయాయని వనపర్తి వాసులు గుర్తు చేస్తున్నారు. విద్యాపరంగా వనపర్తి చాలా ముందుందని, వనపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వనపర్తిని జిల్లాగా ప్రకటించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి దీక్షలు కూడా చేశారు. వనపర్తిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం ఖాయమైపోయింది అనేటువంటి పరిస్థితులలో ఈరోజు ప్రజలకు మరొక కొత్త అంశం తెరపైకి రావడం, చాలా మంది లోపల చర్చకు దారి తీయడం కూడా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి మీడియా పరంగా గద్వాలను జిల్లా చేయాలనేటువంటి ఒక సంకల్పం జిల్లా కోరడంలో తప్పు లేదు, కానీ మరి కర్ణాటక బార్డరు దాదాపు 60 సంవత్సరాల మన కాంగ్రెస్ పాలనలో జిల్లా చేయాలనేటువంటి ఆలోచన అక్కడి నాయకులకు కానీ మరి ఎవరికి కూడా రాకపోవడం విచారించదగినటువంటి విషయం. మొత్తానికి జిల్లాల ఏర్పాటులో మహబూబ్ నగర్ జిల్లా కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎక్కువ ఉండడంతో జిల్లా స్వరూపం ఎలా మారబోతుందనేది ఆసక్తిగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కాకతీయుల సీమ వరంగల్ స్వరూపం ఎలా ఉండబోతోంది? జిల్లా కేంద్రాల డిమాండ్ అధికంగా ఉన్న వరంగల్పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? వరంగల్ జిల్లా వాసుల కోరికలేంటి? తెలంగాణలో రాజధాని హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్. 2011 లెక్కల ప్రకారం వరంగల్ జనాభా 35 లక్షలు. కువైట్ దేశ జనాభాతో సమానమితి. సగటున జిల్లాలో ప్రతి చదరపు కిలోమీటర్కు 274 మంది నివసిస్తున్నారు. ఇక్కడ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన వరంగల్ జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.
ఇక్కడ చాలా మంది తమ ప్రాంతాలని జిల్లా చేయాలంటే కాదు తమది చేయాలని ఉద్యమాలు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాల్లో చాలా చోట్ల నిరాహార దీక్షలు, సైకిల్ ర్యాలీలు జరుగుతున్నాయి. తమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రంగా మార్చాల్సిందేనని భూపాలపల్లి వాసులు డిమాండ్ చేస్తున్నారు. భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామని గతంలోనే సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో భూపాలపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు చాలా కాలం నుంచే ఉన్నాయి. ములుగు, మందని, పరకాల, నర్సంపేట నియోజకవర్గాలను కలిపి భూపాలపల్లి కేంద్రంగా జయశంకర్ జిల్లా ఏర్పాటు చేయాలని చాలా మంది కోరుతున్నారు. అదేవిధంగా వెంటనే భూపాలపల్లి జిల్లాను కూడా ప్రకటించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ భూపాలపల్లి జిల్లాను కనుక ప్రకటించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కేటీపీపీలో అదేవిధంగా సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిన వారు అవుతారు. కాబట్టి భూపాలపల్లిని జయశంకర్ జిల్లాగా ప్రకటించి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రభుత్వ సదుపాయాలు కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి భూపాలపల్లి జిల్లాను ప్రకటించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరోవైపు మహబూబాబాద్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటి నుండి జిల్లా కేంద్రం కోసం ఇక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా అంతా మహబూబాబాద్ ను జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని హంగులు మహబూబాబాద్ కు ఉన్నాయని, నర్సంపేట, మానుకోట, డోర్నకల్, పాలకుర్తి నియోజకవర్గాలను కలుపుతూ జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ములుగును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చాలా కాలంగా ఉద్యమాలు నడుస్తున్నాయి. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ ములుగు కేంద్రంగా సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలన్నది ములుగు వాసుల డిమాండ్. గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ములుగును జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాల్సిందేనని అంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 3 ప్రాంతాల నుంచి జిల్లా ఏర్పాటుకు డిమాండ్లు ఉండగా తాజాగా జనగాంను జిల్లా కేంద్రంగా చేయాలని కొందరు ఒత్తిడి తెస్తున్నారు. భువనగిరి, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, డోర్నకల్, మహబూబాబాద్ నియోజకవర్గాలను కలుపుతూ జనగాంను జిల్లాగా చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. డిమాండ్లు విపరీతంగా ఉన్న వరంగల్ జిల్లాపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు జిల్లాలో ఆసక్తికరంగా మారింది. జిల్లా ఏర్పాటు ప్రకటన వెలువడడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి, కరెస్పాండెంట్, వరంగల్ జిల్లా. కొత్త జిల్లాల ఏర్పాటు కరీంనగర్ జిల్లా స్వరూపాన్ని మార్చేస్తుందా? రెండుగా విడిపోనున్న కరీంనగర్ జిల్లా 5 ముక్కలవుతుందా? రాజకీయ కోణంలో విభజన జరుగుతుందా? పరిపాలనా సౌలభ్యానికి అనుగుణంగా మార్పులు జరుగుతాయా? కరీంనగర్ కొత్త స్వరూపం ఎలా ఉండవచ్చు? కొత్త జిల్లాల ఏర్పాటుతో స్వరూపం కోల్పోనున్న కరీంనగర్ జిల్లా, మారిపోనున్న కరీంనగర్ జిల్లా భౌగోళిక రూపం, జగిత్యాల జిల్లా కావడంపై సర్వత్రా హర్షం, సిరిసిల్లను సిద్దిపేటలో కలపడంపై ఆందోళన, మంథని డివిజన్ని భూపాలపల్లిలో కలుపుతారని ప్రచారం, మంచిర్యాల జిల్లాలో రామగుండం భాగమవుతుందని ఊహాగానాలు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కరీంనగర్ జిల్లా స్వరూపాన్ని పూర్తిగా మార్చబోతోంది. 2 జిల్లాలుగా విడిపోనున్న కరీంనగర్ జిల్లా 5 ముక్కలవుతుందని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద పట్టణం జగిత్యాలను జిల్లా కేంద్రంగా మార్చడంపై జిల్లా వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. కరీంనగర్ కంటే ముందే జగిత్యాలను జిల్లాగా మార్చేందుకు ఎన్నో అవకాశాలున్నాయని అక్కడి ప్రజలంటున్నారు. ఇన్నాళ్లకు ఈ కల నెరవేరుతున్నందుకు అంతా మురిసిపోతున్నారు. కోరుట్ల, వేములవాడ, ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాలతో జగిత్యాల జిల్లాగా రూపుదిద్దుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని జగిత్యాలలో కలుపుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలు జిల్లా కేంద్రానికి రావాలంటే సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలు దాటాల్సి ఉంటుంది. ఇవాళ కరీంనగర్ను కంటే కూడా మించిపోతుంది జగిత్యాల. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామాలు మన గోదావరి ఉంది, అది ఉంది, ఇవన్నీ ఉన్నాయి కనుక చాలా పెరిగిపోతుంది. మంచి అంటే ప్రజలకు మంచి అవకాశాలు దొరుకుతాయని భావిస్తున్నాను. జగిత్యాల యొక్క జనాభా విపరీతంగా పెరిగిపోయింది. జగిత్యాల చుట్టూ ఉన్నటువంటి పల్లెలన్నీ కూడా జగిత్యాలకు కనెక్ట్ అయ్యే విధంగా అన్ని చోట్ల మనకు బ్రిడ్జెస్ అనేటి బాదనకుర్తి కానివ్వండి, కమ్మనూరు బ్రిడ్జ్ కానివ్వండి, బ్రిడ్జెస్ అన్ని కూడా మనకు జగిత్యాలకు వచ్చే విధంగా అటాచ్ అయి ఉన్నాయి. కాబట్టి ప్రజలకు కూడా జగిత్యాలు రావడానికి చాలా అనుగుణంగా అది తొందరగా వచ్చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఏమైందంటే మనకు బిజినెస్ పరంగా కూడా, వ్యాపార రంగంలో కూడా చాలా అభివృద్ధి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు సిరిసిల్ల మానకొండూరును కొత్తగా ఏర్పాటు చేయనున్న సిద్దిపేట జిల్లాలో మంథనిని భూపాలపల్లి జిల్లాలో రామగుండాన్ని మంచిర్యాల జిల్లాలో కలుపుతారనే ప్రచారంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, కరీంనగర్, హుజూరాబాద్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి. మరోవైపు జిల్లాలోని మారుమూల ప్రాంతం మంథని డివిజన్ ని వరంగల్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఏర్పాటు చేసే భూపాలపల్లి జిల్లాలో కలుపుతారనే ప్రచారం సాగుతోంది. మంథని డివిజన్లోని మహదేవ్పూర్, మహాముత్తారం, కాటారం, మల్హార్ మండలాలకు ఇది ఉపయుక్తంగా ఉన్నా మంథని, ముత్తారం, కమాన్పూర్ ప్రజలకు ప్రతికూలంగా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు రామగుండాన్ని కొత్తగా ఏర్పాటు చేసే మంచిర్యాల జిల్లాలో కలుపుతారనే దానికి సానుకూలత వ్యక్తమవుతోంది. రామగుండం, మంచిర్యాల మధ్య దూరం 20 కిలోమీటర్లే. కరీంనగర్ జిల్లా కేంద్రానికి రామగుండం దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్రమంలో రామగుండం మంచిర్యాలలో ఉంటేనే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కేంద్రానికి ఎటు 50 కిలోమీటర్ల దూరంలో కొత్త జిల్లాలు ఏర్పడితే జనం నుంచి వ్యతిరేకత రాదని విశ్లేషకులు అంటున్నారు. నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ కోణంలో జిల్లాల పునర్విభజన చేస్తే అయోమయంగా మారి పరిపాలనా సౌలభ్యం కంటే ఇబ్బందులు ఎక్కువ ఏర్పడతాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. విజయేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, కరీంనగర్. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంను కొత్త జిల్లాగా చేస్తారా? శ్రీరాముడు కొలువుదీరిన భద్రాచలానికి జిల్లాగా మారే యోగం పట్టనుందా? కొత్తగూడెంకు ఉన్న ప్లస్ ఏంటి, భద్రాచలానికి ఉన్న మైనస్లేంటి? జిల్లా వాసుల ఆలోచనలు ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారనే మాటలు జిల్లా వాసుల్లో కలకలం సృష్టిస్తున్నాయి. కొత్తగూడెంను జిల్లా కేంద్రంగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిన ఏకైక నియోజకవర్గం కొత్తగూడెం కావడం విశేషం. కొత్తగూడెంలో సింగరేణి కాలరీస్ ప్రధాన కార్యాలయం ఉంది. అంతేకాదు జిల్లా కేంద్రానికి సరిపడ భవనాలు, స్థలాలకు కొత్తగూడెంలో ఇబ్బంది లేదు. సబ్ కలెక్టరేట్, ఓఎస్డీ కార్యాలయాలతో కూడిన జిల్లా స్థాయి పట్టణంగా ఉండడం కొత్తగూడెంకు కలిసొచ్చే అంశాలు. కొత్తగూడెంను జిల్లా కేంద్రంగా చేయాలని చాలా ఉద్యమాలే గతంలో జరిగాయి. జిల్లా కేంద్రంగా కొత్తగూడెంను ఏర్పాటు చేస్తే సానుకూలతలు అనేకం ఉన్నా ప్రతికూలతలు తక్కువేం లేవు. సింగరేణి బొగ్గు తవ్వకాలతో కాలుష్యం, వేడి వాతావరణం, భూకంపం వచ్చే ప్రాంతాల్లో జాబితాలో ఉండడం, దండకారణ్యంలో ఉండే గిరిజనులకు దూరంగా ఉండడం కొత్తగూడెంకు మైనస్ పాయింట్లు. రాష్ట్ర విభజనలో భాగంగా స్వరూపం కోల్పోయిన భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా భద్రాచలాన్ని ప్రకటించడం ద్వారా రామాలయం అభివృద్ధి చెందుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు వచ్చిన సమయంలో భద్రాచలాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని కోరుతూ సేవ్ భద్రాద్రి పేరుతో గిరిజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఉద్యమాలు చేశాయి. దీనికి రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించడం భద్రాచలానికి కలిసొచ్చే అంశం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితుల్లో భద్రాచలం యొక్క నైసర్గిక స్వరూపం కూడా పూర్తిగా మారిపోయింది. అదేవిధంగా భద్రాచలం ఒక చారిత్రాత్మకమైనటువంటి పట్టణం. రాముడు నడిచినటువంటి ఈ ప్రాంతాన్ని ఈ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఇప్పటి వరకు వచ్చాయి. మేము భద్రాచలం, దీనివలన భద్రాచలంలో ఉన్న ఆఫీసులన్నింటి కూడా ప్రభుత్వం ఏరియా ప్రాంతానికి ఇప్పటి వరకు తరలించకపోయింది. కనుక భద్రాచలం యొక్క అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ సేవ్ భద్రాద్రి పేరుతో ఉద్యమాలు కూడా భద్రాచలం ప్రజలు నిర్వహించారు. అందుకని కేసీఆర్ గారిని మేము ఒకటే అడుగుతున్నాం, చారిత్రాత్మకమైన పట్టణమైనటువంటి ఈ భద్రాచలం జిల్లా చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అంటే అట్లని ఏరియా ప్రాంతాన్ని జిల్లా చేయకూడదని మాత్రం మేము అంటలా, కొత్తగూడెం జిల్లా చేయండి. అదేవిధంగా గిరిజన ప్రాంతమైనటువంటి భద్రాచలం అస్తిత్వాన్ని కాపాడటానికి కూడా భద్రాచలం జిల్లా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాచలాన్ని తక్షణమే ఆదివాసీ జిల్లాగా చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం. భద్రాచలం చాలా గొప్ప ఆలయం. మరి ఆ విధంగా చూసిన భద్రాచలాన్ని మరి అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు మీకు విన్నవించుకున్నది ఏంటంటే భద్రాచలాన్ని జిల్లా చేయండి. మరి ఇక్కడ ఆదివాసీ జిల్లా ప్రకటించినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. భద్రాచలాన్ని జిల్లా చేసినట్టయితే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఎటు చూసినా సరే 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఈ భద్రాచలం, ఇటు పోతే వాజేడు వెంకటాపురం, ఇటు పోతే ఇల్లందు, ఇటు వెళ్తే అశ్వరావుపేట మండలం, కొత్తగూడెం, మనుగూరు అన్నిటికి కూడా ఇది చాలా దగ్గరగా ఉంది. కాబట్టి భద్రాచలాన్ని కనుక జిల్లా చేసినట్టయితే మరి ఈ ప్రాంతంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులు కూడా అభివృద్ధి చెందుతారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఆనుకుని ఉండడం, అక్కడి మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండడం,
గోదావరికి ఆవల ఓ చివరన ఉండడం, రాజకీయ పార్టీల ప్రాబల్యపరంగా వామపక్షాలకు ఆధిక్యం ఉండడం, అధికార టీఆర్ఎస్కు నియోజకవర్గ కేంద్రంలో పట్టు లేకపోవడం భద్రాచలానికి మైనస్ పాయింట్లుగా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఖమ్మం జిల్లాను విభజించి కొత్తగా జిల్లాను ఏర్పాటు చేస్తే కొత్తగూడెంను చేయాలని కొందరు, భద్రాచలానికి ఆ అర్హత ఉందని మరికొందరు, ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. జిల్లా ఏర్పాటులో రాజకీయాలు ఎలా ఉన్నా భౌగోళిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వ్యవసాయ, వ్యాపార పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అందరి సమగ్రాభివృద్ధికి దోహదపడేలా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మేధావి వర్గాలు సూచిస్తున్నాయి. శ్రీనివాసరాజు, కరెస్పాండెంట్, ఖమ్మం జిల్లా. కొత్త జిల్లాల ఏర్పాటు సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో సంతోషాన్ని నింపుతోంది. మెదక్ జిల్లా 3 జిల్లాలుగా మారబోతోందనే ప్రచారంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొత్త రాష్ట్రంలో తమ కల సాకారం కాబోతోందని మెదక్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో మెదక్ జిల్లా స్వరూపం పూర్తిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో జిల్లా పేరుతో ఉన్న ప్రాంతం ఓ చోట, జిల్లా ముఖ్య కేంద్రం మరో చోట ఉన్న ఏకైక జిల్లా మెదక్. పేరుకు మెదక్ జిల్లా అయినా జిల్లా కార్యాలయాలన్నీ ఉన్నది సంగారెడ్డిలోనే. కొత్త జిల్లాలు ప్రకటిస్తే జిల్లాలో కొత్తగా సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలుగా ఆవిర్భవించవచ్చు. సిద్దిపేట జిల్లా పరిధిలో దుబ్బాక, గజ్వెల్ నియోజకవర్గాలతో పాటు కరీంనగర్ జిల్లాల పరిధిలో సిరిసిల్ల, మానుకొండూరు చేరుస్తారనే ప్రచారం సాగుతోంది. మెదక్ జిల్లా పరిధిలోని మెదక్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలను చేర్చుతారని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలోకి సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నర్సాపూర్, నారాయణఖేడ్ నియోజకవర్గాలను చేర్చవచ్చు. మరోవైపు మెదక్ జిల్లాలోకి నిజామాబాద్ జిల్లాలోని నియోజకవర్గాలను కలపడాన్ని నిజామాబాద్ జిల్లా వాసులు వ్యతిరేకిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నది వాళ్ల డిమాండ్. తమ అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లాగా ఆవిర్భవించబోతోందనే విషయం స్థానికుల్లో సంతోషాన్ని నింపుతోంది. మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా పరిధిలోకి సీఎం సొంత నియోజకవర్గం తమకు కలిసొస్తోందని నమ్ముతున్నారు. విష్ణు, కరెస్పాండెంట్, మెదక్. కొత్త జిల్లాల ఏర్పాటులో నల్గొండ జిల్లా పరిస్థితి ఎలా ఉండబోతోంది? నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేటను విడదీసి జిల్లాను చేస్తారా? భువనగిరి కేంద్రంగా మరో జిల్లా కూడా ఏర్పాటు కాబోతోందా? నల్గొండ జిల్లాలో రెండో పెద్ద పట్టణం సూర్యాపేట కొత్త జిల్లాగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది విజయదశమికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల శంకుస్థాపన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ త్వరలో నిజం కాబోతోందని సూర్యాపేట వాసులు భావిస్తున్నారు. జిల్లా నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి జగదీష్ రెడ్డి నియోజకవర్గం కూడా సూర్యాపేట కావటం కలిసొస్తోందని జిల్లా వాసులు నమ్ముతున్నారు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం 5 రెవెన్యూ డివిజన్లు, 59 మండలాలున్నాయి. సూర్యాపేట జిల్లాగా మారితే జిల్లాలో కొత్తగా 2 రెవెన్యూ డివిజన్లు, 5 కొత్త మండలాలు ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. సూర్యాపేట జిల్లాగా మారితే దాని పరిధిలోకి కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు రావచ్చు. సూర్యాపేటే కాకుండా భువనగిరిని కూడా జిల్లా కేంద్రంగా మార్చే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని భువనగిరిని హైదరాబాద్ ఈస్ట్ జిల్లాగా ప్రకటిస్తారనే ఊహాగానాలు జోరుగానే వినిపిస్తున్నాయి. అదే జరిగితే ఆలేరు నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేసి భువనగిరి జిల్లాలో కలుపుతారా లేదా జనగాం కేంద్రంగా ఏర్పడే జిల్లాలో చేర్చుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రమేష్, కరెస్పాండెంట్, నల్గొండ. హైదరాబాద్ జిల్లా ఏమవుతుంది? రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయనే దానిపై స్పష్టత రావడం లేదు. హైదరాబాద్ను 3 జిల్లాలుగా మార్చుతారని కొందరు, కాదు 2 మరికొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా మంచిర్యాల జిల్లాగా ఏర్పడడంపై ఎటువంటి వివాదాలు కనిపించడం లేదు. ఇది ఏమైనా తెలంగాణ ప్రజల్లో కోటి ఆశలు నింపుతున్న కొత్త జిల్లాల రాకకై జూన్ 2 వరకు ఆగాల్సిందే. ఇది వాల్టి స్పెషల్ ఎడిషన్.